హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం నాటుకోడి కర్రీ చేస్తున్నాం. టేస్టీగా చేసేద్దాం. ముందుగా నేను చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు అందులో పసుపు వేసుకుంటున్నాను. మా ఇద్దరు మంకీస్ ఎలా చూస్తున్నారో చూడండి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఎక్కువే సాల్ట్ పడుతుందండి. అలాగే కారం కూడా వేసుకుంటున్నాం. నేను నార్మల్ కర్రీస్లో కంటే నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఉప్పు కారాలు కొంచెం ఎక్కువే వేస్తానండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం. ఆనియన్ కూడా ఒక పెద్ద ఆనియన్ కూడా తీసుకున్నానండి. ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసి అవి కూడా వేసేస్తున్నాను. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఇప్పుడు మొత్తాన్ని కలిపేసుకుందాం. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇలా ఇప్పుడు చక్కగా కలిపేసుకోవాలి మొత్తాన్ని. చేత్తోనే కలుపుకోండి, స్పూన్తో కంటే. చేత్తో కలుపుకుంటే శుభ్రంగా అన్నీ మిక్స్ అవుతాయి కదండి, అందుకని నేను చేత్తో మొత్తం కలుపుతున్నాను. డైరెక్ట్గా నేను కడాయిలోనే కలిపేసానండి. మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి అలా కడాయి డైరెక్ట్గా పెట్టేయచ్చు. మీరు కూడా ఇలా చేసుకున్నారంటే ఈజీ. లేదంటే ప్లేట్లో సపరేట్గా కలిపేసి మళ్ళీ తీసి మళ్ళీ కడాయిలో పెట్టే కంటే ఇలా ఈజీగా ఒకేసారి మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాం. ఇలా అయితే ఈజీ అన్ని. అలాగే కచ్చపచ్చగా అల్లం వెల్లుల్లి దంచి వేసుకోవాలండి. ఇప్పుడు కాదు, మనం కొంచెం కుక్ అయ్యేటప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టేస్తున్నాము. చక్కగా కుక్ అయిపోయింది కదండి. చికెన్ అయితే చక్కగా పచ్చివాసన పోయి, మేము ఆల్రెడీ నాటుకొని కాల్చి తీసుకొచ్చారండి మా వారు, అందుకని చక్కగా ఫ్రై అయిపోయింది. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. అలాగే పీసెస్ మునిగేటట్టు వాటర్ వేసుకున్నాం. కొంచెం ఎక్కువే వాటర్ వేసుకోవాలండి. అలాగే మనం కచ్చపచ్చగా అల్లం వెల్లుల్లి చెప్పాను కదండి, అల్లం వెల్లుల్లి దంచేసి వేసుకుంటున్నాం. ఎక్కువ మసాలాస్ కూడా అవసరం లేదండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంట్లో. ఒకసారైనా ట్రై చేయండి, బాగుంటుంది. అలాగే కుక్ అయ్యేటప్పుడు చికెన్ మసాలా వేసేస్తున్నాను. అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. ఎక్కువ మసాలాస్ ఏం అవసరమే లేదు. టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో టమాటో వేసుకోవాలండి. ముందుగా వేసుకుంటే చికెన్ కుక్ అవ్వదు, అందుకని లాస్ట్లో వేసుకోవాలి. అలాగే మళ్ళీ క్యాప్ పెట్టేసుకుందాం. టమాటో వేసాక ఒక 2-3 మినిట్స్ ఉంచామంటే కుక్ అయిపోతుంది చక్కగా. మన చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.